ఈ వీడియో కంటిన్యూ చేస్తున్నాం చూడండి. ఆ డ్యూయల్ సర్వర్ వస్తున్నారండి. ఇంకో వాడు కమాడు చూడండి. చెయ్యండి. కాళ్ళకుండా చెప్పులు చేతులు వస్తాయి. ఓ అక్కడ ఇంకో కోతి కూర్చుంది. ఇంకో డ్యూయల్ సర్వర్ కూర్చోండి. ఓ మై గాడ్, దాదాపు మనం 500 అడుగులు వచ్చేసాం పైకి. 250 మీటర్స్ హైట్కి వచ్చేసాం. ఓకే కాసేపు నేను కూడా రెస్ట్ తీసుకుంటాను. छोटा दिखता है हैदराबाद पूरा दिखता है. विजयवाड़ा लास्ट बाहर तक चावला क्या बे हो गया चावला जात कौन है विजय के विजय से सो बिनासी बड़ा बेंगलुरु है. फर्स्ट बड़ा है तो पूरा में दिल्ली में बाद में मुंबई हैदराबाद मुंबई ज्यादा रश नहीं रहता ना. मुंबई 60,000 कोलकाता हमें हाँ कोलकाता रज्जाला हमारा ఒకసారి చూడు. ఏ షాహద్ నువ్వు ఓకే మనం వెళ్దాం పదండి. ఇక్కడ మీరు రోడ్ చూసారా? ఏది 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 ఇది పక్కాగా మేక తిను. ఇప్పుడు తింటే చాలా రుచిగా ఉంటుంది. ఇది పక్కాగా మేక మలమై ఉంటుంది. దీన్ని తిన్న వల్ల మనకి చాలా క్యాలరీస్ వస్తాయి. దీన్ని తిని చూపిస్తాను. తినండి. ఓ చాలా బాగుంది. ఓకే मेरा हाथ खिलाने में सेल बढ़ेगा ले वो आ जाता है. ఓకే వెళ్దాం పదండి. సమాధానం జాగ్రత్తగా తీసుకోవాలండి. ఇది ఎక్కగలమా లేదా అని డౌట్ ఉంది. ఓ 2 ఎలుగు బండ్లు వెళ్తున్నాయి. పోలార్ బియర్స్. కమాన్ వచ్చేయండి. అది చూడండి ఇక్కడ మొత్తం నీళ్లు బారి ಇದೆ. మొత్తం గడ్డగట్టుకుపోయి గట్టిగా తయారైనది మొత్తం దీని మీద కాలేస్తే అందుకనే చూసి మీరు గుంతనున్న ప్లేస్ లోనే కాలు పెట్టాలి. పదండి వెళ్దాం. అంతా చూపే నీళ్ళంటే గడ్డగట్టి ఓ దీన్ని ఒకసారి చూడండి మీరు. అంటే దీన్ని బట్టి ఇక్కడికి మనం ఎవరెవరో చాలా మంది తాగడానికి వచ్చారని అర్థమవుతుంది. దా పెట్టుకుందాం. ఓకే వెళ్దాం పదండి. ఏం చెప్తావురా బుస్కి నువ్వు? కొండలు ఎక్కుతుంటాం. చెప్పులు ఇదొక్కుంటే దానికి ఇలాంటి చెప్పులు కొనుక్కోండి. మేము ఇలాంటి చెప్పులు ఏంటి అసలు ఇదగవు. కమాన్ వచ్చేయండి. నువ్వు వెళ్తేనే మై పౌస్ కూడా ఇప్పటిదాకా చరిత్రలో ఎవరు ఎక్కడికి కొండ ఇప్పుడు లెక్క చూపిస్తాం. ఇది బహుశా 9వ వింత కావచ్చు. మీకు నీళ్ళు కావాలంటే చెప్పండి, నేను ఉచ్చబోస్తాను. తాగండి. Awesome. It's looking for it, right?
ఒకసారి తినండి. ఒకటి కెమెరా మ్యాన్కి తినిపించాలి. తినిపియండి కొంచెం. బాధేస్తాడనే అదిగో గద్వాల్ కోట. అదిగో చూసారా, కనిగిరిలో కూడా రాజులు ఉన్నారని దానికి కారణం అది నిదర్శనం. దానికి నాకు ఒకటి అనిపిస్తుంది, ఎప్పుడన్నా నేను అలాంటిది కట్టాలంటే ఇలాంటి దాంట్లో ఎక్కడ ఉంటావు నువ్వు? ఇది చాలా పెద్ద లోయ. చూడండి, ఎక్కువైనప్పుడు ఈ చెట్లు మొత్తం మీద కొట్టుకుపోతాయి. ఈ చెట్లను తీసి మనం చెప్పొచ్చు ఇవి కట్టి దాదాపు 200 సంవత్సరాలు అవుతుంది. కాదు 300. పదండి చూడండి, జాగ్రత్త దూకాలనుకుంటున్నాను. పడడం ఇష్టం లేదు. అవురా చెప్పా నేను. ఈ గడ్డి సేమ్ సింహం జూలులా ఉందండి. మీరు పొడవాలి కానీ దాని మీద కాలేసినట్లయితే మీ పని జారిపోతారు. ఎలా అంటే ఇలాగా పైన మనకి చెట్టారు ఏర్పాటు చేస్తున్నారు. పైన ఇద్దరు 2 ఇంజన్స్ ఉన్నారు. వాళ్ళని కలుద్దాం వెళ్ళి. మనం వాళ్ళ దగ్గర కొన్ని పైన నిగొండాస్ ఇద్దరు. తుమ్మిడిని జాతి వాళ్ళంటే ఒక వాడికి గుడ్డి కాదు. ఇప్పుడు చాలా చీకటి పడుతుంది. మనం కాసేపు మాట్లాడతాం. ఇప్పుడు కెమెరామెన్ వస్తున్నాడు చూడండి. సింహ వస్తున్నాడు. ఈ చెట్టు చూసారా? ఈ చెట్టు నిమ్మ చెట్టు. చిన్నప్పుడు నేను నాటింది ఇది. ఇప్పుడు ఇంత పెద్దగా అయిపోయింది. దీంతో మొహం కడుక్కోవచ్చు. ఓకే సార్ వెళ్దామండి. ఇది ఒక పాత రాజులు స్నానం చేసే ఒక మురికి తొట్టి అండి. ఇది చూడండి, దీంట్లో నీళ్లు ఉన్నాయి. గ్రీన్ నీళ్లు తాగడానికి ఉపయోగపడతాయి. మేము కడుక్కున్నాం. దూకుతున్నా ఇక్కడ తుమ్మించాకి తెగవారు ఉన్నారు. గుడ్డోరు కలుసుకుందాం. గుడ్డోడు ఇంకోటి చెప్పనా, వీళ్ళకి తెలుగు అర్థం కాదు. మనం ఎంత ఇక్కడ ఒక మలేషియా వాడు ఉన్నాడు. చూద్దాం. ఇవన్నీ మాకు కొంచెం మీరైనా కట్టించింది చేస్తున్నారండి మనకి. కుంపు మాస్టర్ గారు వచ్చారండి. కొన్ని మనం స్వాధీనం చేస్తాం. కెమెరామెన్ పలకొచ్చేయాలి కింద. కష్టపడి ఇప్పుడు వీళ్ళు మనకు విందు ఏర్పాటు చేస్తున్నారు. మనం పోయి తిన్నాం. జలగల గారు జలగల
బొద్దింకల వేపుడు ఈ వాళ్ళ ఇల్లు వాళ్ళు దీంట్లో ఎలా పండుకుంటారు తెలుసా? జస్ట్ లోని తల పెట్టి అలా పండుకుంటారు అంతే. చాలా చిన్నగా ఉంది, చీకటిగా ఉంది, నాకేం ఏం కాదు, ఇది వాళ్ళు తలదిండులా యూజ్ చేసుకుంటారు. అది వాళ్ళ గెస్ట్ హౌస్, అది అబ్బాయినా కనిపిస్తుంది కదా, అందులో కొంచెం బెడ్లు బాగున్నాయని నాకు అనిపిస్తుంది. ఇది పావురాల గుట్టలాగా అక్కడే పడుకోబోతున్నాను.